సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అలాగే సీనియర్ పాత్రికేయులు విరాహత్ అలీ గారు ప్రస్తుతం మనతో పాటు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ లోనే ఉన్నాయి. అసలు అవి తీరతాయా, తీరవా, అలాగే కంటిన్యూ అవుతాయా, వాటికి ఒక పరిష్కారం లభిస్తుందా అడిగేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఇప్పుడు జర్నలిస్టులు పెరిగిపోతా ఉన్నారు, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, అయినా కూడా జర్నలిస్టుల సమస్యలు ఎందుకు సాల్వ్ కావట్లేదు? ఎప్పుడు అలా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది జర్నలిస్టులకి. గత ఉమ్మడి రాష్ట్రంలో బెటర్ గా ఉన్నారేమో అని చాలా మంది మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నారేమో జర్నలిస్టులు అని చెప్పేసి. ఎన్ని సమస్యలు, జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇవ్వరు, అర్హులైన వాళ్ళకు కూడా అక్రిడేషన్లు, అర్హులు కాని వాళ్ళకి అక్రిడేషన్లు పోతాయి. ఇక ఇళ్ల స్థలాల గురించి అయితే ఎన్ని కొట్లాట్లు, ఎన్ని కేసులు, ఎన్ని గొడవలు, అసలు ఏంటి అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ జర్నలిస్టుల సమస్యల మీద స్పందించి ఒక రాష్ట్ర బాధ్యుడిగా నన్ను స్టూడియోకి ఇన్వైట్ చేసిన సుమన్ టీవీకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఉమ్మడి రాష్ట్రంలోనే నిజంగా జర్నలిస్టులకి కాస్తో కూస్తో కొన్ని పథకాలు, కొంత సంక్షేమం ఉన్నదనే విషయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నా. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన శక్తి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గా 70 ఏళ్ల కింద అవతరించినటువంటి సంఘం ఉమ్మడి రాష్ట్రంలో లెక్కలేని పోరాటాలు, త్యాగాలతో జర్నలిస్టుల కోసం సంక్షేమ పథకాన్ని సాధించుకుంది. సరే, ప్రభుత్వాలు మారినా పథకాలు మాత్రం యథావిధిగా నడుస్తూ పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం విభజన జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో మామూలు జనాలు, ఇతర వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి సకల జనులు మొత్తంగా స్పందించినట్టు, ఉద్యమంలో పోరాటంలో పాల్గొన్నట్టు జర్నలిస్టులు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విభజనలో ఇక్కడ జర్నలిస్టులు కూడా భాగస్వామ్యం ప్రజాస్వామికంగా పోరాడిండ్రు. వాళ్ళ మీద కేసులైనా లెక్క చేయలే, చూటాలకు కూడా ఎదురొడ్డి పోరాడిండ్రు, లాఠీ ఛార్జీలు, లాఠీలతో దెబ్బలు తిన్నారు. మా జీవితాల్లో చీకటి తొలగిపోయి వెలుగులు వస్తాయని చెప్పి అన్ని వర్గాలు ఆశించినట్టే ఇక్కడ జర్నలిస్టులు కూడా ఆశించిండ్రు. అంటే ఉమ్మడి రాష్ట్రం కన్నా మాకు భిన్నమైనటువంటి జీవితాలు, భిన్నమైనటువంటి మా సంక్షేమం ఉంటుందనే ఆశ జర్నలిస్టులో కనిపించింది. అందుకే వాళ్ళు యాజమాన్యాలు ఉద్యోగాలు తీసేస్తాం, తొలగిస్తామని బెదిరించిన ఆమె కొన్ని యాజమాన్యాలు లేదు, మాకు ఉద్యమం ముఖ్యం, రాష్ట్ర విభజన ముఖ్యం అన్న స్థాయిలో ఇక్కడ జర్నలిస్ట్ స్పందించారు. రాష్ట్ర విభజన జరిగింది, ప్రభుత్వం వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్. సరే, ఒక మొదటి సంవత్సరంలో మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఇప్పుడే రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, పరిస్థితులు అర్థం చేసుకోవడం కొంత గడువు అవసరం అని చెప్పి ఒక 2 ఏళ్ల వరకు మేము కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాం గత ప్రభుత్వానికి. తర్వాత మిగతా 2 ఏళ్ల తర్వాత స్పందిస్తారు అనుకుంటే స్పందన కనిపించాల. మీరు ఇంతకుముందు అన్నట్టు మరి ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమము, మరి ఈ రాష్ట్రం వచ్చినాక కొత్త సంక్షేమం కాదు, ఉన్న సంక్షేమమే ఇక్కడ మాకు మైనస్ అయింది. ఉన్న సంక్షేమ జియోలు, పథకాలు ఉన్నాయో అవి మాయమైపోయినాయి. కొత్త ప్రభుత్వం వచ్చినాక మేము పాత ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా పటిష్టపరచండి, ఇంకా కొత్త పథకాలు జర్నలిస్టులకు ఇంప్లిమెంటేషన్ చేయండి అని గత ముఖ్యమంత్రితో పాటు మంత్రులకి ఎన్నో విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత కనిపించని పథకాలు ఏంటంటే, ముఖ్యంగా ఒక అక్రిడేషన్ అనేది అది సజావుగా వస్తుంది. అక్రిడేషన్ పెద్ద అది కాదు, ఇంకోటి అక్రిడేషన్ పెద్ద సంక్షేమంతో కూడిన కార్డు కాదు, అది జస్ట్ ఒక జర్నలిస్ట్కి ఐడి కార్డు. అది ప్రభుత్వం ఇచ్చే ఐడి కార్డు. ఎస్. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులకు సంక్షేమం కార్యక్రమాలు, ఇల్లు, ఇంటి స్థలాలతో పాటు హెల్త్ స్కీమ్ కూడా ప్రధానమైనటువంటి హెల్త్ స్కీమ్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే దానిని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. తదుపరి వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కంటిన్యూ చేసినాయి. ఉమ్మడి రాష్ట్రంలో రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ మండల స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు గతంలో ఇచ్చేవారు కాదు. కేవలం ఒక జిల్లాలో లిమిటేషన్లో కార్డులు వచ్చేటి, ఒక ఆర్గనైజేషన్కి, ఒక పత్రికకి. అప్పుడు ఛానల్ లేవు. అయితే మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు పత్రికలకు ప్రాణం పోస్తారు. వాళ్ళ పేజీలు నింపాలి అంటే మండలాల రిపోర్టర్లు పనిచేయాలి. మరి వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే కదా అని ఆనాడు ఏపీయూడబ్ల్యూజేగా ఉన్న మేము దాని మీద పోరాడినాం. 1996లో సూర్యాపేటలో ఒక రాష్ట్ర స్థాయి యూనియన్ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇన్వైట్ చేసి అక్కడ మా నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు, అమర్ గారు ఒక ప్రపోజల్ పెట్టేది ఏంటంటే, గ్రామీణ స్థాయి విలేకరులను కూడా వర్కింగ్ జర్నలిస్ట్గా గుర్తించండి. అటు యాజమాన్యాలు గుర్తిస్తలేవు, న్యూస్ కంట్రిబ్యూటర్ అతన్ని లేక స్ట్రింగర్ అనో ఇట్లా ఆ పదాలతో వాడుకుంటున్నారు. ఒక వేతనం లేదు, నోటి మాటతోనే ఉద్యోగం, నోటి మాటనే తొలగింపు, ఆ పద్ధతిలో ఉంటుండ అతను. కనుక అతనికి ఒక ఐడి కార్డ్, కనీసం గవర్నమెంట్ అన్నా ఇతను జర్నలిస్ట్ అని గుర్తించండి అనగానే అప్పుడు అదే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు మండల స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి అనేది ప్రభుత్వం నుండి ప్రకటించారు. ఆయన జీవోను కూడా యుద్ధ ప్రాతిపదికన జీవో తీసుకొచ్చారు. అక్రిడేషన్లు
సజావుగా నడుస్తూ వచ్చినాయి. హెల్త్కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చిండ్రు. అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు ఏం తీసుకొచ్చినాయి అంటే ఈ రాష్ట్రంలో జర్నలిస్ట్ ప్రొఫెషనల్ కమిటీస్ అంటే మామూలుగా ఈ వృత్తితో సంబంధం ఉన్న కమిటీలు, జర్నలిస్టుల మీద ఎక్కడైనా దాడులు జరిగితే లేక వారికి బెదిరింపులు వస్తే దాని మీద ఒక హై పవర్ కమిటీ అంటే జర్నలిస్టుల దాడుల వ్యతిరేక కమిటీ అనేది ఒకటి గవర్నమెంట్ ఫామ్ చేసింది గతంలో. ఓకే, ఇప్పుడు లేదా అండి? ఇప్పుడు లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకుంది ఏపీడబ్ల్యూజే. జర్నలిస్టుల దాడిలో ఉన్నప్పుడు దానికి హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు, లేక ఒక ఐజీ, డిఐజీ, వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులుగా ఆ కమిటీ కూర్పు జరుగుతుంది. గతంలో జరిగింది. గతంలో జర్నలిస్టుల హత్యలు జరిగినప్పుడు ఆ కమిటీతో సమావేశాలు పెట్టించినాం. పోలీసులు తప్పు చేసిన తప్పు అని చెప్పి కమిటీతో ప్రూవ్ చేయించి అధికారుల మీద చర్యలు తీపించుకున్నాం. పోలీసులు కాకుండా ఇతర వర్గాలు ఏమన్నా బెదిరించినా, వాళ్ళ నుండి దాడులు జరిగినా ఆ కమిటీ స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేది. ఇది ఒకటి జర్నలిస్టులకు చాలా యూజ్ అయింది. అంటే ఒక భద్రత, అంటే ప్రొఫెషనల్ భద్రత ఒకటి హై పవర్ కమిటీ ద్వారా ఉండేది. ఇక తదుపరి జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ అనేది ఉండేది గతంలో. వెల్ఫేర్ ఫండ్ కమిటీ అంటే ఈ ప్రభుత్వం ఇస్తున్న కొంత డబ్బుల్ని వెల్ఫేర్ ఫండ్ కింద పెట్టి దాని నుండి వస్తున్నటువంటి వడ్డీ, బ్యాంకుల్లో వచ్చే వడ్డీని 3 నెలలకో 4 నెలలకో జర్నలిస్టుల సంక్షేమం కోసం వాటిని ఖర్చు చేయాలి. వాళ్ళకు ఆరోగ్యపరంగా సంక్షేమం మీన్స్ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు చేయూతనివ్వడం, లేక ప్రమాదవశాత్తు మంచాన బట్టే జర్నలిస్టులకి ఆదుకోవడం. ఇది ఆ కమిటీ ఒకటి ఉండే. ఇప్పుడు అది కూడా లేదా? లేదు. అది ఎట్లా మార్చిరు చెబుతాను మీకు నేను. ఆ తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ త్రైపాక్షిక కమిటీ అనేది ఒకటి ఉండేది. త్రైపాక్షిక కమిటీ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేస్తున్న రీజనల్ పత్రికలు ఈ జర్నలిస్టుల ఉద్యోగులకు సంబంధించి ఈ వేతనాలు, వేజెస్ని ఎట్లా అమలు చేస్తున్నారు దాన్ని పర్యవేక్షించేందుకు త్రైపాక్షిక కమిటీ అనేది ఉండేది. అంటే వేతనాల దాన్ని పేజ్ బోర్డు సిఫార్సుల విషయంలో కావచ్చు అన్నింటినీ పర్యవేక్షిస్తేందుకు ఒక త్రైపాక్షిక కమిటీ కంపల్సరీ ఉండాలి. అది ఆ కమిటీ కూడా ఉండేది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో. ఇక రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చినాక ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వం జర్నలిస్టులకి తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అవార్డులు ఇచ్చేది ఉత్తమ జర్నలిస్టులకి రాష్ట్రాల్లో. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో స్కీమ్స్ చెప్తున్నాను మీకు. రాష్ట్ర విభజన తర్వాత ఇవన్నిటిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇవి మా స్కీములు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి, దీన్ని ఇంకా పటిష్టపరచండి, ఇంకా దీన్ని మనం జర్నలిస్టులకి ఇంకా మేలు కలిగించాలి అనే వాదనని మన యూనియన్ వాళ్ళతో అభ్యర్థించింది. ఓకే, ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా దాదాపు 3-4 గంటలు వారు ఒకసారి సమావేశమైనప్పుడు కేసీఆర్ గారు వారి దృష్టిలో పెట్టాం. ఓకే, వారి తనయులు కేటీఆర్ గారి దృష్టికి కావచ్చు, ఇంకా ఇతర మంత్రులందరికీ ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్ళాం. అందులో ప్రొఫెషనల్ కమిటీస్ని మొత్తంగా దాన్ని మాయం చేసేసిండ్రు. ఇప్పుడు నేను చెప్పిన కమిటీలు అన్నీ ఉండే, హై పవర్ కమిటీ కావచ్చు. ఇక జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ ఏది ఉండేదో అది తీసేసి, అది తొలగించేసి ఇవన్నీ కమిటీలు అధికారులు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులతో ఉండేటివి. నేను చెప్పిన కమిటీలు అన్ని అధికారులు కూడా ఉంటారు. ఇప్పుడు హై పవర్ కమిటీలో ఇంతకుముందు చెప్పిన డీజీపీ గారు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్ కమిటీలో ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ఉంటారు. ఇట్లా ఒక్కొక్క కమిటీలో అధికారులు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులతో ఆ కమిటీలు ఉంటాయి, పనిచేసినాయి గతంలో. ఇప్పుడు ఆ కమిటీలన్నీ పోయేసి ఇప్పుడు మీకు హై పవర్ కమిటీ అనేది మాట లేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా మేము పెట్టినాక కూడా వాళ్ళు కొత్త రాష్ట్రంలో వాటిని అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. కమిటీలు పోయినాయి. అక్రిడేషన్ అనేది ఒకటి. సరే కమిటీలే సార్ మీరు అన్నట్టుగా దాని విషయాన్ని మాట్లాడతాను. మళ్ళీ ఎవరైతే ఈ హై పవర్ కమిటీ పోయింది, అదే సంక్షేమ నిధి ఫండ్ అన్నా కదా నేను, ఒకటి వెల్ఫేర్ ఫండ్ కమిటీ. గతంలోనేమో కమిటీల ద్వారా ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చినాక 2014 తర్వాత ఈ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నిర్వహణ బాధ్యతలను మీడియా అకాడమీలో కలిపి మీడియా అకాడమీకి అప్పగించింది. మీడియా అకాడమీ పర్యవేక్షణలో ఆ వెల్ఫేర్ ఫండ్ చేద్దామని దానికి 100 కోట్లు ఇస్తాను నేను, మంచి వడ్డీ వస్తుంది, జర్నలిస్టులకు పెద్ద మొత్తంలో సహాయం చేయండి అని మంచి ఉద్దేశంతోనే వారు పెట్టినా, ఆయన మంచి ఉద్దేశంతో ప్రకటించినా అంటే ఆచరణకు వచ్చేసరికి ఆ 100 కోట్లు అందలే. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అనుకుంటా 35-40 కోట్లు ఏదో ఇచ్చారు, ఇది వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి. ఇక మిగతా కమిటీలు లేవు. జర్నలిస్టులకు అవార్డులు అయితే అధికారికంగా ఇచ్చే అవార్డులు ఏవైతే ఉంటాయో వీళ్ళు కొద్ది రోజుల పాటు, అది కూడా మొత్తం ఇవ్వలేదు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు, రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొంతమందికి తూతు మంత్రంగా కొద్ది రోజులు నడిచింది. అది కూడా లేదు. ఇక అవార్డుల మాటే లేదు జర్నలిస్టులకి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు నేను కూడా తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మీరు టీవీ 9లో ఉన్నారా? అప్పుడు అన్ని ఇట్లా ఈ ప్రక్రియ మొత్తము మాయమవుకుంటూ వచ్చింది ఫైళ్లలో, ఎక్కడ కూడా రికార్డులు లేదు. జర్నలిస్టులు అంటే యూజ్ అండ్
త్రో. ఉద్యమంలో జర్నలిస్టులకు ఎన్ని వరాలు ఇచ్చిర్రా అంటే ఉద్యమ పార్టీ అయినటువంటి టిఆర్ఎస్, అప్పుడు టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్, అసలు అకడేషన్ల విషయంలో కావచ్చు, ఇంటి స్థలాల విషయంలో కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఎన్ని హామీలు అంటే లెక్కలేని హామీలు ఇచ్చిండ్రు ఆ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు. ఇక జర్నలిస్టులు ఎంత మురిసిపోయినరు అంటే అసలు ఈ రాష్ట్రమే రోల్ మోడల్గా నిలుస్తుందేమో జర్నలిస్టు వెల్ఫేర్లో అనేది. ఆచరణకు వచ్చేసరికి అన్నీ పోయినాయి. ఒక హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి 2016లో 2018లో అది కూడా క్లోజ్ అయిపోయింది. ఒక 2 ఏళ్ళు నడిచింది. ఆరోగ్యశ్రీ కాదు, వారు ఏం చేశారు కేసీఆర్ గారు, ఎంప్లాయీస్కి ఒక స్కీమ్ తీసుకొచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ స్కీమ్ తీసుకొచ్చారు. జర్నలిస్టులను కూడా అందులో పెడతాను. ఈజేహెచ్ఎస్, ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. అటు ఉద్యోగులకు ఎగిరిపోయింది, జర్నలిస్టులకు కూడా ఎగిరిపోయింది. 2 ఏళ్ళు నడిచింది అంతే. 2 ఏళ్ల తర్వాత కరోనా రావడము, ఆ తర్వాత ఈ స్కీమ్ ఇటు క్లోజ్ అయిపోవడం, అటు కరోనా రావడం, వందల మంది జర్నలిస్టులు నెలకొరిగిపోయినారు. అసలు దిక్కుచోచని స్థితిలో చాలా మంది ఆసుపత్రుల్లోకి వచ్చేసి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మొత్తం ఉన్న ఆస్తులు అమ్ముకొని వచ్చి చికిత్సలు పొందిండ్రు. చాలా మంది జర్నలిస్టులు చికిత్సలు పొందలేక, తోమతలేక గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ప్రాణాలు ఇచ్చిండ్రు. చాలా మంది వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చేసి వడ్డీలు కట్టుకుంటూ చికిత్సలు చేయించుకున్నారు. ఇది ఏర్పడ్డటువంటి వైద్యపరంగా, వాళ్ళ ఆరోగ్యపరంగా ఏర్పడినట్టు ఒక పెద్ద సంక్షోభం, ఒక పరిణామం, ఒక సంక్షోభం లాగా ఏర్పడ్డది. అది అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి జర్నలిస్టులకు సంబంధించి. ఇది అట్లా పోయింది. హెల్త్ స్కీమ్ పోయింది. మన ప్రొఫెషనల్ కమిటీస్ లేవు. అక్రిడేషన్లు ఇచ్చిండ్రు. ఈ అక్రిడేషన్ల విషయానికి వస్తే మనం చాలా సంబరపడిపోతాం. ఏమని గొప్పగా మనం 22,000 23,000 అక్రిడేషన్లు ఈ రాష్ట్రంలో ఇచ్చినామని చెప్పి. అవును, అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటారు. మన దేశం మొత్తం ఎన్ని ఉన్నాయో రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపితే అన్ని అక్రిడేషన్ ఉన్నాయంటారు. నిజమే అది 100%. 45,000-50,000 అక్రిడేషన్లు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ మరి మాలాంటి సీనియర్స్ కూడా లేవు మరి. అలా అంటే రియల్ గా వర్క్ చేసే వర్కింగ్ జర్నలిస్టులు కూడా లేవు. మరి ఎవరికి వెళ్తున్నాయి అన్ని వేలు? ఎక్కడ అంతమంది ఉన్నారా, లేకపోతే ఏమన్నా ఫేక్ గా వెళ్ళాయా, లేకపోతే అనర్హులకి వెళ్ళాయా, ఏంది అసలు? అక్రిడేషన్లు నిజంగా చెప్పాలంటే, సరే కమిటీలో నేను కూడా ఒక సభ్యుడినే ఆ అక్రిడేషన్లలో, కానీ సీనియర్లు ఇవ్వాల్సిన బాధ్యత కమిటీల మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది. వాళ్ళ హక్కు కూడా సీనియర్ జర్నలిస్ట్ అది. ఇదే అక్రిడేషన్ వ్యవహారంలో ఇక పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఆర్గనైజేషన్స్ దాన్ని ఒక ఆదాయం మార్గంగా ఆదాయం మార్గంగా భావించి అవి వాటిని ఆదాయం కింద దాన్ని మలుచుకున్నప్పుడు అవి ఎవరి చేతుల్లో వెళ్ళినాయి అంటే జర్నలిజంతో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లో. ఎవరంటే వాళ్ళు అక్రిడేషన్ హోల్డర్ ఈ రాష్ట్రంలో అయిపోయినారు. సీనియర్లకు నిజంగా చాలా మందికి ఈ ప్రక్రియ వల్ల, మీలాంటి సీనియర్ ఉన్నారు, మీరు ఫ్రీలాన్స్గా చేసుకుంటున్నారు అనుకుందాం, ఏమైంది, మీకు ఏది లేదు ఆర్గనైజేషన్ కనుక మీలాంటి వాళ్ళకి అందలేకపోయింది. దాని మీదనే అలాంటి పరిస్థితులు ఉండకూడదు. అక్రిడేషన్ అనేది నిజమైన జర్నలిస్ట్కి, ప్రొఫెషనల్గా ఉన్న జర్నలిస్టులకి, గతంలో చాలా కాలం ఈ వృత్తిలో అంకితమైన జర్నలిస్టులకి అక్రిడేషన్ వెళ్ళాలి అనే మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన వాటి మీద సంస్కరించారు. కొంత రూల్స్ని ఫ్రేమింగ్ చేశారు. అంటే కోర్టు కూడా గతంలో అక్రిడేషన్లలో కొంచెం గందరగోళం జరిగింది అని కొంతమంది కోర్టుకు వెళ్ళి కోర్టు నుండి కూడా వాటిని కొత్త రిఫార్మ్ తీసుకురావాలి, కొత్త దాన్ని మాడిఫై చేయాలని కోర్టు నుండి కూడా ఆర్డర్స్ రావడంతో శ్రీనివాస్ రెడ్డి గారి చైర్మన్గా సీనియర్ పాత్రికేయులతో కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తంగా కూర్చుంది, 5-6 సార్లు కూర్చొని మొత్తం దాన్ని పర్యవేక్షించి కమిటీ మొత్తం కొత్త రూల్స్ని ఫ్రేమ్ చేసి అర్హులైన జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్లు రావాలి, జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళకి ఆ అక్రిడేషన్లు పోవద్దు అనేది ఒకటి పగడబందీ చర్యలు అయితే తీసుకున్నట్టు మాకు తెలిసింది. ఇంకా అవి బయటకు రాలే రూల్స్, మాకు తెలిసిన సమాచారంలో వాళ్ళు పగడబందీ చర్యలు తీసుకున్నట్టు. అసలు అక్రిడేషన్లు ఇప్పుడు అయిపోయినట్టున్నాయండి, ఇంకా ఇవ్వలేదు. లాస్ట్ ఇయరే ఇంకా రెన్యువల్ చేయలేనట్టుంది నాకు తెలిసి. 3 months ఏదో పొడిగించారు అని అంటున్నారు. మరి ఒక్క అక్రిడేషన్లే కాదు నిరుపమ గారు, మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 2 ఏళ్లుగా అక్కడే ఆగి ఉన్నాయి. అందులో గత ప్రభుత్వం దాన్ని కాగితాలకే పరిమితం చేసింది, అవి ఆచరణ నోచుకోలేకపోయినాయి. గత ప్రభుత్వం మీద మా సంఘం నిజంగా చెప్పాలంటే భారతదేశంలో ఏ రాష్ట్ర యూనియన్ కూడా అన్ని ఆందోళనలు చేయలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు న్యాయం చేయండి, మా హక్కులను పరిరక్షించండి అంటూ రోడ్డు ఎక్కి మేము గల్లీ నుండి, అంటే మండల స్థాయి నుండి మొదలు పెడితే దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మేము ఈ రాష్ట్రం నుండి వెళ్ళి ఢిల్లీ దాకా కూడా ఉద్యమాలు చేసినాం. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వర్షం కురుస్తుంది, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఈ రాష్ట్రంలో హెల్త్ స్కీమ్ లేక నేల కొరుగుతున్నారు,
వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళకి ఇక్కడ స్కీమ్స్ లేవు, ఆ కుటుంబాలు ఎవరైతే మృతి చెందిన కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి ఢిల్లీ అక్కడ వరకు పోయినాం. ఎవరు పట్టించుకోవాలి. చివరికి ఉపరాష్ట్రపతి, అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారిని కలిసి కూడా ఢిల్లీలో మాకు న్యాయం చేయమని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు ఉపరాష్ట్రపతి కార్యాలయం నుండి కూడా ఈ ప్రభుత్వానికి వచ్చింది, ఏంటి వాళ్ళు ఇంత రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి అని. ఎక్కడ కూడా స్పందన లేదు. కానీ ప్రభుత్వాలకి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వాళ్ళకి అన్ని విషయాల్లో ఏం జరుగుతుందని తెలిపేదానికి, ఏదైనా తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేసేదానికి, వాళ్ళది ఏదైనా చేస్తే చూపించేదానికి, చెప్పేదానికి, రాసేదానికి అన్ని మళ్ళీ జర్నలిస్టులు కావాలి అందరికీ. అందుకే అన్నగా యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే మా సంక్షేమం, మా హక్కులను పరిరక్షించండి, మాకు ఇంకొకటి మేము గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. ఒక సామాన్య పౌరుడు జీవించడానికి కావలసినటువంటి కనీస అవసరాలు ఇవ్వమంటున్నాం మేము. అది కూడా అర్హులైన వాళ్ళకే, అది కూడా అర్హులైన వాళ్ళకే ఇవ్వమంటున్నాం. ఇవాళ హెల్త్ అనేది మీ బాధ్యత కదా, కంపల్సరీగా ఒకరికి హెల్త్ పూర్తి స్థాయిలో అందించాలన్నది. ఇవాళ జర్నలిస్ట్కి ఎందుకు అడుగుతున్నాం అంతా, మాకు వైద్యం ఇవ్వండి, తొందరగా మాకు హెల్త్ కార్డులు ఇవ్వండి అని. ఇవాళ ఏ వృత్తి కూడా లేదు, ఉదయం నుండి రాత్రి వరకు మానసిక ఒత్తిళ్లతో గురయ్యే వృత్తి ఏమైనా ఉంది అంటే జర్నలిజము. ఇవాళ జర్నలిస్ట్ ఉదయం లేచినప్పటి నుండి తాను పడుకునేంత వరకు ఎంత క్షణం ఇప్పుడైతే ఇంకా ఇంకా స్పీడప్ పెరిగింది. సోషల్ మీడియా వచ్చినాక పని ఒత్తిడి పెరిగింది, కార్యాలయాల నుండి ఒత్తిళ్లు, వెంటనే ఏమైంది, ఈ బ్రేకింగ్ ఏమైంది, ఈ వార్త ఏం చేసినావు, నువ్వు ఆ వార్త రాయలేదా, ఇవన్నీ దాంట్లో కొట్టుమిట్టాడుతూ మీరు నమ్మరు ఈ చనిపోయిన జర్నలిస్టులు ఎట్లా చనిపోయినరు అంటే ఎక్కువగా మాక్సిమం హార్ట్ అటాక్స్, పెరాలిసిస్లు ఉన్నాయి. చాలా మంది జర్నలిస్ట్ ఇప్పుడు కూడా పెరాలిసిస్తో మంచాల మీద జీవోత్సవాలా కొట్టుమిట్టాడుతున్నారు, బ్రెయిన్ స్ట్రోక్స్. మళ్ళా ఈ హడావుడిలో, వృత్తి హడావుడిలో యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాలు, అంటే వృత్తితో రిలేటెడ్గానే వాళ్ళు చనిపోయారు. వృత్తి రిలేటెడ్గానే వాళ్ళు పాపం వాళ్ళకి ప్రెషర్స్ పెరిగి చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు దిక్కు దివానా లేదు, రోడ్డు మీద బతున్నాయి. అయితే ఉదయం లేచినప్పుడు రాత్రి వరకు ఉంటాయి కనుక హెల్త్ స్కీమ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనేది ఆ ప్రభుత్వాన్ని అట్లే అభ్యర్థించినాం. ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఖచ్చితంగా మాకు నమ్మకం ఎట్లుండే అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మీద గత ఎన్నికల్లో ఏ పార్టీ కూడా అంత కలర్ఫుల్ మేనిఫెస్టో ఇవ్వలేదు జర్నలిస్టుల కోసం. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అత్యధిక ప్రాధాన్యత జర్నలిస్టులకు ఇచ్చింది. అందులో ముఖ్యంగా మనకి ప్రాధాన్యతలో వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత అంశాల్లో ఇప్పుడు మనం చర్చించిన అన్ని సంక్షేమ పథకాలు పెడతామన్నారు. దీంతో పాటు పెన్షన్లు కూడా ఇస్తామన్నారు జర్నలిస్టులకి. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకి పెన్షన్లు వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారని మనం డిమాండ్ చేసినప్పుడు 13 రాష్ట్రాల్లో, దేశంలో 13 రాష్ట్రాల్లో పెన్షన్స్ వస్తున్నాయి. ఆ పెన్షన్లకు కూడా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ దాన్ని పెడుతున్నారు, మరి ఇవ్వండి అంటే అది కూడా చేర్చారు, అన్ని సంక్షేమం పెట్టారు. ఇప్పుడు కనీసం ఇవ్వాల్సినటువంటి స్కీమ్స్, వెల్ఫేర్ కూడా కరువైపోయింది ఈ రాష్ట్రంలో. ఏమైనాయి అండి ఇళ్ల స్థలాలు, ఏమైనాయి? చాలా మందికి అప్పుడు వచ్చినాయి అన్నారు కదా, ఏమైంది? ఇస్తామనే కాలయాపన, మాట తప్ప ఆచరణ లేదు. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం రాగానే అరే ఈ ప్రభుత్వం మారుస్తుండొచ్చు, మేనిఫెస్టోలో బాగా ఇచ్చారు కదా అని చెప్పి చాలా ఆశపడ్డారు. చాలా సైట్ల మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళారండి వేరే వాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ సొసైటీ వాళ్ళు ఒక 1100 కుటుంబాలు, వాళ్ళ పిల్లలకి ఎంత హ్యాపీ అయ్యారంటే ఇంతకాలం మేము వృత్తిలో చేసినందుకు. అప్పటికే పాపం వాళ్ళు చూడకుండా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇవి వచ్చిన వాళ్ళు ఆ 1100 కుటుంబాలు, ఆ 1100 కుటుంబాలు ఫ్యామిలీస్కి అదే వాళ్ళకు వస్తే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. కానీ లాస్ట్కి వస్తే కోర్టు అనేది జోక్యం వల్ల అది పోయింది. ఇప్పుడు హెల్త్ స్కీమ్ ఏమైందంటే రేపు మాపు అంటున్నారు. ఇంకోటి ఏదైనా పెట్టాలి అన్నప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, రాష్ట్రమి మొత్తం అప్పుల్లో ఉంది అని అన్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ఈ అక్రిడేషన్లకు నీకు ఆర్థిక సంబంధమే లేదు కదా, ఆర్థిక భారమే లేదు కదా, ఆర్థిక పరిస్థితి సంబంధమే లేదు కదా, మరి ఎందుకు జాప్యం జరుగుతుంది? ఐడెంటిఫికేషన్ కార్డు, గుర్తింపు కార్డే కదా ఇది. ఇప్పుడు సమాచార శాఖ మంత్రికి ఇంట్రెస్ట్ లేదా ఈ జర్నలిస్టుల మీద, లేక ఆయన పెద్ద పట్టించుకోవడానికి సిద్ధంగా లేడా, లేక జర్నలిస్టులు అంటే యూజ్ అండ్ త్రో కింద ఆయన కౌంట్ చేస్తున్నారా, మాకు అర్థం కావట్లా. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది అంటే మేము గతంలో ఒక సమాచార శాఖ మంత్రికి 25 రిప్రజెంటేషన్లు ఇచ్చిన సందర్భం ఎప్పుడు లేదు. మేము 1-2 రిప్రజెంటేషన్లు ఇస్తేనే సమాచార శాఖ మంత్రులు గతంలో స్పందించారు. మా ఆనాడు ఏపీడబ్ల్యూజే ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు. కానీ ఇవాళ మేము మా రాష్ట్ర కమిటీ ఆయనకు 5 సార్లు కలిసి ప్రత్యక్షంగా వివరాలన్నీ చెప్పి మొత్తం ఇక్కడ సంక్షేమం, ఇక్కడ జర్నలిస్టుల పరిస్థితులు అన్నింటినీ వివరించి మెమోరాండం ఇచ్చినామండి. చేద్దాం ఇదే మాట. తదుపరి జిల్లాలకు వెళ్ళినప్పుడు అదే మంత్రి జిల్లాలకు వెళ్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా కమిటీలు ప్రతి జిల్లాలో వాళ్ళకు అప్లికేషన్లు ఇచ్చుకుంటూ పోయినాయి. అంటే దాదాపు ఒక 16-17 జిల్లాల్లో అప్లికేషన్లు ఇచ్చారు, మాకు న్యాయం చేయండి, మేము ఆందోళనతున్నామని. జిల్లా పర్యటనలో పరిధిలో వాళ్ళు ఇచ్చారు మా పిలుపు మేరకు.
ఇంతమంది ఇన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఏనాడు పిలిపించి మరి కూర్చుందామని ఖమ్మంలో మహాసభ జరిగింది మాది కొన్ని నెలల క్రితం. ఒక సభ జరిగింది, జిల్లా మహాసభ. ఆ జిల్లా మహాసభకి తాను వచ్చారు అక్కడికి అతిథిగా. ఆ సభలో నేను ప్రస్తావించిన, మంత్రి గారు చాలా జాప్యం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మీ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు జర్నలిస్టులు, మరి ఇంతవరకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదని ఆ సభలో నేను మాట్లాడితే ఆయన వెంటనే స్పందించి లేచి ఏం జవాబు ఇచ్చారంటే, మొత్తం మీకు ఇమ్మీడియట్లీగా నేను దీని మీద యాక్షన్ తీసుకుంటున్నా, ఏమి ఆందోళన చెందొద్దు, మీకు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, అక్రిడేషన్లు కావచ్చు అన్నీ నేను చూసుకుంటా అన్నారు. ఇంటి స్థలాల విషయం కావచ్చు ఇళ్ళన్నీ. కానీ ఇవాళ ఆ మాట ఇచ్చి కూడా నెలలు గడుస్తున్నా ఆ స్పందన లేదు, ఆ చర్యలు లేవు. చివరికి ఒక ఆయనతో అయితే లేదు కనీసం, మరి ఆయన వాళ్ళ ప్రభుత్వ పనుల్లో ఇంకా ఇతర శాఖలు ఉన్నాయి కదా, ఆయనకి ప్రాధాన్యంతో కూడిన శాఖలు ఉన్నాయి. ఇది బహుశా ఇది ప్రాధాన్యం ఆయనకు లేదనుకుంటా, సమాచార శాఖ పెద్ద శాఖలు ఉన్నాయి అని చెప్పి మరి ఆయన బిజీ ఉన్నారు అని చెప్పి మేము సమాచార శాఖ కమిషనర్లో కలిసి మెమోరాండం ఇచ్చినాం, మీరన్నా స్పందించండి అన్న దృష్టికి తీసుకెళ్ళండి అని. ఇంకొక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో 4 సమాచార శాఖ కమిషనర్లు మారిండ్రు. ఎందుకు ఏమో మరి మాకు అర్థం కావట్లా. ఒక ఆయన వచ్చి మొత్తం అధ్యయనం చేసి జర్నలిస్టుల సమస్యల మీద ఆయన కొంచెం ఇట్లా చర్యలు ముందుకు అడిగేసే లోపల ఇంకొక సమాచార శాఖ కమిషనర్ మారుతూనే పోయిండ్రు, సమాచారం మార్చేసారు. అంటే ఈ శాఖ పట్ల వాళ్ళకంటే ఈ పూర్తి అవగాహన లేనట్టు అర్థమవుతుంది నాకు. ఆయన మంత్రి గారికి పూర్తిగా దీని మీద ఒకటి చేయాలి ఆయనకైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంత జాప్యం జరగదు. ఇవాళ హెల్త్ స్కీమ్ విషయంలో మేము ఆరోగ్య శాఖ మంత్రిని కలిసినాం, వారు సానుకూలంగానే స్పందించారు. వారు త్వరలోనే నేను సమావేశం పెట్టి ఉన్నత స్థాయి సమావేశం పెట్టి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు. ఇటు మంత్రి గారు వీరు మొత్తం వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇంటి స్థలాలు కూడా ఆయనదే బాధ్యత, అక్రిడేషన్లే కాదు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఇంటి స్థలాల విషయం ఆయన హామీ ఇచ్చారు. ఇక ఇచ్చి ఇన్ని వినతి పత్రాలు ఇచ్చి మాకు చాలా విరక్తి వచ్చేసింది. ఇక వీళ్ళు చెయ్యరు అనే ఒక క్లారిటీకి మేము వచ్చినాం. మేమే కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు 33 జిల్లాల్లో జర్నలిస్టులో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొంది. ఆందోళన జంతువులు ఏ జిల్లాకు వెళ్ళినా, మేము ఏ జిల్లా పర్యటించిన ఆందోళనతో ఉన్నారు. ఇంకా మాకు మోక్షం లభించదా మా సమస్యలకని. అందుకే నవంబర్ 6న మా రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం మొయినాబాద్లో ప్రగతి రిసార్ట్లో జరిగింది. అక్కడ మా రాష్ట్ర కార్యవర్గం ఒక రోజంతా ఈ సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించింది. 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గం, విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. అది అన్ని జిల్లాల పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడి ఒక పోరుబాటతోనే మనకి సాధ్యం. ఇంత కలిసి వేడుకున్నాం, దండం పెట్టిన మాకు సమస్యలు పరిష్కరించండి అని. ఇక్కడ కూడా స్పందన లేదు, దాని మీద చర్యలు లేవు. కనుక పోరుబాట ద్వారానే దీన్ని సాధ్యమైతే నిర్ణయానికి వచ్చి రాష్ట్రంలో ఆందోళన చేపట్టాలనుకున్నాం. డిసెంబర్ 3 నాడు తొలి కార్యక్రమం అది మొదలు పెడుతున్నాం. అది మొదలు మాత్రమే, అయితే ఉద్యమించబోతున్నాం. ఎస్, కమిషనర్ ఆఫీస్, మాసబ్ ట్యాంక్ కమిషనర్ ఆఫీస్లో మేము మహాధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నిర్వహిస్తుంది. ఈ 33 జిల్లాలకు చెందిన వందలాది మంది జర్నలిస్టులతో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మా యొక్క సమస్యల్ని అక్కడ మేము వినతి పత్రం ద్వారా కూడా మేము అక్కడ కమిషనర్ గారికి సమర్పించబోతున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీన్ని కూడా ఆయన లైట్గా తీసుకుంటే ఇక మా అడుగులు మొదలవుతాయి. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఆందోళనలకు కూడా మా యూనియన్ వెనుకాడదు. మాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం కాదు. మేము ఎవరు ఏ ప్రభుత్వాలున్నా పనిచేసే ప్రభుత్వాలే మాకు కావాలంటాం. కానీ ఏ ప్రభుత్వమైనా వాళ్ళ మీద పోరాడి హక్కులను సాధించుకున్నటువంటి చరిత్ర మాకు ఈ 70 ఏళ్ల కాలంలో ఉంది. ఇవాళ అప్పుడు ఏపీడబ్ల్యూజే కావచ్చు, ఇవాళ టీయూడబ్ల్యూజే కావచ్చు, ఏదైనా మేము పోరాటాలను నమ్ముతాం, పోరాటాలని విశ్వసిస్తాం. పోరాటాలతోనే వాటిని సాధించుకుంటాం. మాకు కావాలి జర్నలిస్టులకు సంక్షేమం, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. వాళ్ళు ఏదైతే ఆశించారో కొత్త రాష్ట్రంలో ఆ ఆశలను నెరవేర్చండి. వాళ్ళకు ఉత్తమ కోరికలు లేవు. నేనన్నా ఈ 4 ఇండ్లు, ఇంటి స్థలాలు, ఆరోగ్యం, అక్రిడేషన్ అంటే వాళ్ళ హక్కు, పక్కన దాని సంబంధంలోకి సంక్షేమంలో నేను అనుకోను దాన్ని. మిగతా ఇంకా వాళ్ళు ఇస్తే ప్రభుత్వం పిల్లలకి ఇవాళ ప్రైవేటు కాలేజీల్లో లేక ప్రైవేట్ స్కూళ్ళలో పాపం ఫీజులు కట్టలేక పాపం చాలా మంది జర్నలిస్టులు వాళ్ళు ఇస్తున్న యాజమాన్య జీతాలు, ఓవైపు ఇంటి అద్దెలు అది. ఇప్పుడు డిస్కౌంట్ అనేది అది గవర్నమెంట్ ఇచ్చినది ఒక జియో కాదు. మనం ఏం చేస్తున్నాం, మన యూనియన్ రిప్రజెంటేషన్స్ ఇచ్చి 33 జిల్లాల్లో హైదరాబాద్తో సహా కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చి సర్క్యులర్లు ఇచ్చిండ్రు. ఎందుకంటే జస్ట్ లైక్ అది మెహర్బానీ అనొచ్చు, అంటే జస్ట్
మీ దయ అన్న అంతే, మీ దయ మాకు హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా చెయ్యండి అన్నట్టు అనేది కాదు. అది ఉండదు. ఓకే, ఓకే. వాళ్ళకి హక్కు కూడా ఉండదు. ఓహో. ఇప్పుడు దానికి అది కావాలి అంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. దాని బడ్జెట్ అలాంటి ఏం చేస్తారో దాని ఒక రూపం తీసుకురావాలి ప్రభుత్వాలు. కానీ ఏదో ఓ సర్క్యులర్ తీసుకోపోతే డిఓది ఏదో ఇస్తాము. బాగా చట్టాల మీద అవగాహన లేని స్కూల్లో అయితేనేమో కొంత వాళ్ళు ఏదో జర్నలిస్ట్ ముఖం చూసో వాళ్ళు హెల్ప్ చేస్తారు. కొన్ని స్కూల్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ బాగా వాళ్ళు పట్టు ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర పట్టు ఉంటుంది, వాళ్ళకు చట్టాలలో పట్టు ఉంటుంది, వాళ్ళ మీద మేము ఇయ్యము అంటారు. పెద్ద ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, మనం తీసుకున్న సర్కులర్ని వాళ్ళ లెక్క కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సర్కులర్ చెల్లదని. కనుక వాళ్ళు దీనికి పగడబందీగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పినాం. హెల్త్, ఎడ్యుకేషను, వాళ్ళు జీవించడానికి, వాళ్ళు ఉండడానికి గూడు సౌకర్యం, ఇళ్ళు, ఇంటి స్థలాలు ఇవ్వమంటున్నాం. ప్రొఫెషనల్ కమిటీ వాళ్ళ భద్రత కోసం ప్రొఫెషనల్ కమిటీ తీసుకురమ్మంటున్నాం. వీళ్ళు ఇంకా గొంతెమ్మ కోరికలు ఉంది. మేము పెద్ద ప్రభుత్వానికి పెద్ద కోట్ల బడ్జెట్ వాళ్ళ భారం పడేటట్టు ఇంకేం కోరుతున్నాం మేము. ఇప్పుడు రేపు మహాధర్నా ఏదైతే 3వ తారీఖు ఉందో అందులో ఈ 4 డిమాండ్సే ప్రస్తావిస్తారా, ఇంకేమన్నా ఉన్నాయండి ఫర్దర్గా? మేము ఈ 4 డిమాండ్లు, అక్రిడేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి, ఒకటి ఫస్ట్ డిమాండ్ అర్హులైన వాళ్ళకి. రెండవ డిమాండ్ ఏంటంటే హెల్త్ కార్డులను వెంటనే జారీ చేయాలి. మూడవ డిమాండ్ ఏంటంటే ఈ ప్రొఫెషనల్ కమిటీస్ని వెంటనే ఏర్పాటు చేయాలి, వృత్తి సంబంధిత కమిటీలను. 4వ డిమాండ్ ఇండ్లు, ఇంటి స్థలాలను వెంటనే అందజేయాలి జర్నలిస్టులకి. చివరిగా 5వ డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సంక్షోభంలోకి నెట్టివేయబడ్డ చిన్న మధ్యతరగతి పత్రికలను ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పోషించిన పాత్ర అసలు ఎంత గొప్పదంటే వాళ్ళు కూడా అన్నిటిని భరించి ఉద్యమంలో పాల్గొన్నారు. మాకు వస్తే మా పత్రికలు కొంచెం అప్గ్రేడేషన్ అవుతాయి, లేక మా పత్రికలకు మంచిగా ఉన్నతి స్థాయికి వెళ్తాం మేము అని చిన్న మధ్యతరగతి పత్రికల వాళ్ళు ఆశించారు. అవి అన్నీ ఆర్ఎన్ఐ ప్రభుత్వ రూల్స్, నియమ నిబంధనలు కట్టుబడి పనిచేస్తున్న పత్రికలు వాళ్ళని మాట్లాడేది. ఏదో పీడిఎఫ్ పేపర్ల గురించి మాట్లాడట్లా. వాళ్ళంతా నియమ నిబంధనలకు అనుగుణంగా ఏండ్ల తరబడి ఒక్కొక్క పత్రిక 30, 35, 40 అంత సీనియారిటీ ఉన్న పత్రికలు కూడా ఉన్నాయి. కనుక న్యాయంగా, ధర్మంగా వాళ్ళని అప్గ్రేడేషన్ చేయాలి. అట్లాగే వాళ్లకు గత ప్రభుత్వం నుండి మొదలు పెడితే ఇప్పటిదాకా డ్యూస్ ఉన్నాయి చాలా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు వేయించుకున్నారు, వాళ్ళకి బకాయిలు ఇవ్వలేదు. కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇవాళ మనం కొన్ని పెద్ద పత్రికలు, ఈ రాష్ట్రంతో సంబంధం లేని ఆర్గనైజేషన్స్ కూడా గతంలో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, కోట్ల రూపాయలు అటు మరలినాయి. ఒక్క పత్రికకి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ కొన్ని వందల చిన్న పత్రికలకు ఆ బిల్లులు ఇచ్చే సరిపోతుండే పాపం. వాళ్ళకి ఒక్క పత్రికకు వీళ్ళు ఇచ్చారే మన రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళకు కూడా, వాళ్ళకు ఒక్కరికి ఇచ్చిన డబ్బులు వీళ్ళకి ఇస్తే ఇవాళ 650 పత్రికలన్నీ ఇవి సస్యశ్యామలంగా వాళ్ళు కుటుంబాలు వాళ్ళు ఆదరించిన వాళ్ళు అవుతుండే ప్రభుత్వాలు. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చిన్న మధ్యతరగతి పత్రికలు ఆదుకుంటామన్నారు. పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. కనుక వాళ్ళను కూడా ఆదుకోవాలి, వాళ్ళ బిల్లులు బకాయిలను చెల్లించాలి, అట్లాగే వాళ్ళకి అప్గ్రేడేషన్స్ ఇవ్వాలనేది మేము రేపు మహాధర్నాలో డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చే రిప్రజెంటేషన్లో ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. రైట్ అండి. ఇంక ఇప్పుడు మీరు చేసే ఈ మహాధర్నా ఏదైతే ఉందో 3వ తారీఖు డిసెంబర్ 3, ఆ తర్వాత అయినా జర్నలిస్ట్ సమస్యలన్నీ మొత్తం సాల్వ్ అయిపోయి హ్యాపీగా ఉంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.